నమస్తే తెలుగు భూమి న్యూస్ కి స్వాగతం। జమ్మికుంట పట్టణంలో రైల్వే లైన్ వల్ల వాహనదారులకు ఇబ్బంది ఏర్పడుతుందని నిర్మించిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పైన ఏర్పాటు చేసిన సిమెంట్ డివైడర్లు వాహనదారుల పట్ల ప్రాణాంతకంగా మారి 5 సంవత్సరాలలో అనేక మంది మృత్యువాత పడ్డారు। ఎంతో మంది ఆసుపత్రుల పాలై వికలాంగులుగా జీవితం గడుపుతున్నారు। జమ్మికుంట ఆర్ఓబి కొత్తపల్లి హనుమాన్ జంక్షన్ నుంచి మొదలై బస్టాండ్ వరకు మరోవైపు మోత్కులగూడెం వైపు విస్తరించి ఉంది। ఫ్లైఓవర్ పై సెంటర్లో ప్రమాదాల నివారణ గురించి ఏర్పాటు చేసిన సిమెంట్ డివైడర్లకు కనీసం రేడియం స్టిక్కర్లు వేయకపోవడం, ప్రమాదాలు జరుగు ప్రదేశాల కంటే ముందు ఏర్పాటు చేసే జాగ్రత్తలను తెలిపే బోర్డులను ఏర్పాటు చేయకపోవడం వల్ల చాలా మంది ప్రాణాలు కోల్పోయారు। బ్రిడ్జిపై మున్సిపల్ అధికారులు ఏర్పాటు చేసిన లైట్లు వెలగకపోవడం కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి। బ్రిడ్జిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలు పనిచేయకపోవడం వల్ల వాహనదారులలో నియంత్రణ కోల్పోయి కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి। తక్షణమే పోలీస్ అధికారులు, మున్సిపల్ అధికారులు, ఆర్ఎన్బి అధికారులు తగు చర్యలు తీసుకొని ఈ ఆర్ఓబిపై కొత్తపల్లి హనుమాన్ జంక్షన్ నుండి జమ్మికుంట బస్టాండ్ వరకు, ఆర్ఓబి సెంటర్ నుంచి మోత్కులగూడెం వరకు ప్రమాదరహితమైన హైవేపై ఏర్పాటు చేసే ఎరుపు రంగు స్టాపర్లను ఏర్పాటు చేయడమే కాకుండా బ్రిడ్జి సెంటర్లో సిగ్నలింగ్ లైటింగ్ ఏర్పాటు చేయాలని వాహనదారులు, పట్టణవాసులు కోరుతున్నారు। తక్షణమే జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ కమిషనర్, ఆర్ఎన్బి సూపరింటెండెంట్ ఇంజనీర్ ఈ బ్రిడ్జిని సందర్శించి ప్రమాదాలను నివారించి ప్రజల ప్రాణాలను కాపాడుకోవాల్సిందిగా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు। నా పేరు మంద రాజేష్, టీఆర్ఎస్ పార్టీ సీనియర్ కార్యకర్తను। ఈరోజు మీ ముందటికి రావడానికి ముఖ్య ఉద్దేశం, జమ్మికుంట నిత్యం ఫ్లైఓవర్పై ఎన్నో వాహనాలు వస్తూ వెళ్తూ ఉంటాయి, కానీ చిన్న చిన్న పొరపాట్ల వల్ల ప్రాణాలు కోల్పోయే పరిస్థితికి రావడం జరిగింది। ఎందుకంటే డివైడర్లు డివైడర్లు పలిగి సలాకలు వెళ్ళడం జరిగింది, మరియు సీసీ కెమెరాలు కూడా పనిచేయలేని పరిస్థితి। మళ్ళొకటి, ఈ సూచిక బోర్డులు ఇటు ఇల్లంతకుంటకు పోయే సూచిక బోర్డులు లేకపోవడం, మరియు జమ్మికుంటకు వెళ్ళే సూచిక బోర్డులు లేకపోవడం, హుజరాబాద్కు వెళ్ళే సూచిక బోర్డులు లేకపోవడం వల్ల అనేక వాహనదారులు కన్ఫ్యూజ్ అయి ఇటెల్లాలో తెలియక ప్రమాదాలు జరిగే పరిస్థితిలో ఉన్నది। మరి దీనిపై ఆర్ఎండి అధికారులు కానీ, మరియు సీసీ కెమెరాలు గురించి సిపి గారు కానీ, మరియు మున్సిపల్ అధికారులు కానీ తక్షణమే స్పందించి మరియు రేడియం కూడా పెట్టాలనేది, ప్రమాదాలు జరగకుండా ఉండేటట్టు చేయాలనేది మా కోరిక। ఎందుకంటే నిత్యం జమ్మికుంటకు వందలాది వేలాది మంది రావడం జరుగుతూ ఉంది। ప్రమాదాలు జరిగినప్పుడు ఒక ఇంటి పెద్దను కోల్పోవడం జరుగుతుంది, అనేక ప్రమాదాలు జరిగినాయి ఇప్పటి వరకే। దీనిపై తక్షణమే ఆర్ఎండి అధికారులు కానీ, మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి వీటిని చర్యలు తీసుకొని ప్రమాదాలు జరగకుండా చూడాలని మేము విజ్ఞప్తి చేస్తా ఉన్నాం। లేని ఎడల మరి ఇక్కడ ఖచ్చితంగా ఆర్ఎండి అధికారుల దగ్గర, వాళ్ళ ఆఫీసుల దగ్గర కానీ, మరియు మున్సిపల్ అధికారుల దగ్గర కూర్చొని ధర్నా చేసి మరి ప్రమాదాలను నిర్మూలించే వరకు పోరాటం చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం।